వెల్కమ్ టు విస్మయ్ టీవీ. పాలలో పసుపును కలిపి కాచినప్పుడు వాటిని పసుపు పాలు, గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. పసుపు పాలు అద్భుత ఔషధం. ఓ గ్లాస్ పాలల్లో పావు చెంచా నుండి అర చెంచా పసుపు పొడి, తగినంత మిరియాల పొడి కలిపి 2 పొంగులొచ్చేంతవరకు మరగకాస్తే అవే పసుపు పాలు. కావాలంటే తీపి కలుపుకొని తాగొచ్చు. ఈ పాలు ఓ వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే మీ శరీరంలో జరిగేటువంటి మార్పులు, వాటి వల్ల వచ్చే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మొదటిది, పసుపు పాలు గనక రోజూ 1 లేదా 2 పూటలు తాగుతూ ఉంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల శరీరంలో ఉన్న ఎలాంటి ఎలర్జీ అయినా తగ్గిపోతుంది. నెంబర్ 2, పసుపు పాలని ఉదయం ఖాళీ కడుపున రాత్రి పడుకోబోయే ముందు తాగితే జలుబు తీవ్రత తగ్గిపోతుంది. నెంబర్ 3, పిల్లల్లో వివిధ వైరస్ల కారణంగా వచ్చే మిజల్స్ అంటే పొంగు, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ లాంటి అమ్మవారు వ్యాధులొచ్చినప్పుడు తప్పనిసరిగా పసుపు పాలు తాగడం అవసరం. వయసును బట్టి పావు గ్లాసు నుండి అర గ్లాసు వరకు పసుపు పాలనివ్వచ్చు. నెంబర్ 4, పసుపు పాలను ఆరోగ్యవంతులు కూడా రోజు ఓ కప్పైనా తాగుతూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆహారాల్లోని కొవ్వు సక్రమంగా జీర్ణం కావడానికి ఇది తోడ్పడుతుంది. అందువల్ల ముఖానికి జిడ్డు తగ్గిపోతుంది. చర్మ సౌందర్యానికి ఇది చాలా ముఖ్యం. నెంబర్ 5, అమీబియాసిస్ వ్యాధిలో, కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల్లో కూడా పాలకు బదులుగా మజ్జిగలో పసుపు, మిరియాల పొడి వగైరా కలిపి తీసుకుంటే గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. కడుపులో నులిపురుగులు పోతాయి. చెడు చేసే అమీబాల నుండి పేగులకు పసుపు మజ్జిగ సంరక్షణనిస్తుంది. నెంబర్ 6, కామెర్లొచ్చినప్పుడు పసుపు పాలను తప్పకుండా ఇవ్వండి. చాలా త్వరగా కామెర్లు తగ్గుతాయి. పసుపు పాలను లివర్ టానిక్ అని చెప్పొచ్చు. నెంబర్ 7, మన ఆహార విహారాల ద్వారా అనేక విషదోషాలు శరీరంలోకి చేరుతున్నాయి. పసుపు పాలు ఆ విషానికి విరుగుడుగా పనిచేస్తాయి. నెంబర్ 8, సౌందర్య సాధకంగా పనిచేస్తుంది పసుపు పాలు. రోజూ పసుపు పాలు తాగేవారికి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మానికి మృదుత్వం కలుగుతుంది. వయసురీత్యా కలిగే ముడతలు రాకుండా ఉంటాయి చర్మం మీద. మొటిమల వ్యాధిలో పసుపు పాలు తాగడం ఓ మంచి ఉపాయం. ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధుల్లో పసుపు పాలను మంచి ఫలితాలుగా చూడవచ్చు. నెంబర్ 9, తరచూ మైగ్రేన్ తలనొప్పొచ్చేవాళ్లు పసుపు పాలు రోజూ 2 పూటలా తాగే అలవాటు గనక చేసుకుంటే మైగ్రేన్ తీవ్రత తగ్గుతుంది. మనిషికి సంతోషం కలుగుతుంది. నెంబర్ 10, మోకాళ్ళ నొప్పులు, మెడనొప్పి, నడునొప్పి లాంటి వ్యాధులున్న వారికి పసుపు పాలు అమృతంతో సమానం. మీరు వేసుకునే మందు ఏది వేసుకోనైనా దాని తర్వాత పసుపు పాలంగాని తాగినట్టయితే ఆ మందులు చాలా బాగా పనిచేస్తాయి. పసుపు పాలు లేక పసుపు మజ్జిగ ఆరోగ్యానికి భరోసానిచ్చే అద్భుత వంటింటి ద్రవ్యాలు. మజ్జిగను గాని పాలను గాని పసుపుతో కలిపి తాగడం ఎప్పుడూ శ్రేయస్కరం. కానీ ఇవన్నీ కూడా మీ ఇంట్లో మరాడించుకొని తెచ్చుకున్నటువంటి పసుపు వాడితే మాత్రమే జరుగుతుంది. మార్కెట్ నుంచి తెచ్చుకునేటువంటి పసుపులో రంగులు కలుస్తున్నాయి, కెమికల్స్ ఉంటున్నాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి. కాబట్టి మీ ఇంట్లో తయారు చేయించుకునో లేక మరాడించుకొని తెచ్చుకున్న పసుపును మాత్రమే వాడండి. ఆరోగ్యంగా ఉండండి. మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.